స్థానిక రామలింగేశ్వరపేట గురవయ్య కాలనీ సమీపంలో గల బ్రాహ్మణ అపర కర్మశాల సమావేశపు హాల్ నందు సీనియర్ పాత్రికేయులు విశ్రాంత ఉపాధ్యాయులు గోపాలకృష్ణ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని సంస్మరణ సభ నిర్వహించారు. అర్చక సంఘం నాయకులు మేడూరి శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోపాలకృష్ణ చిత్రపటానికి పలు రంగాల ప్రముఖులు పాత్రికేయులు వైకానస సంఘీయులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించిన గోపాలకృష్ణ పేరుతో రానున్న సంవత్సరం నుండి స్మారక జర్నలిస్ట్ అవార్డు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పాత్రికేయుడిగా, ఉపాధ్యాయుడిగా, వైకానస పండితుడిగా గోపాలకృష్ణ నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు మాట్లాడుతూ ఆర్ఎన్ గోపాలకృష్ణ తన జీవన ప్రయాణంలో రాజకీయాల వైపు నడిపించిన గురుతుల్యునని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీరదన్నారు. కార్యక్రమంలో గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, వేదాంతం విష్ణు భట్టాచార్యులు, అద్దెపల్లి యోగానంద శ్రీనివాస్, అద్దెపల్లి హరికృష్ణ, దీవి అజిత్ కుమార్, అగ్నిహోత్రం సునీల్, సీనియర్ పాత్రికేయులు బిఎల్ నారాయణ, ఎస్ఎస్ జహీర్, వెంకటేశ్వరరావు, సత్యదేవ్, అర్చక సంఘ నాయకులు డాక్టర్ తమిరిస అనంతాచార్యులు, తమిరిస రఘు, వేదాంతం మాధవ్ కుమార్, నారాయణం కమల కుమార్, దీవి యోగానంద చక్రవర్తి, ప్రముఖ శిల్పి అక్కల రామకృష్ణ, నాయకులు శివారెడ్డి, పలువురు సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ రంగాల ప్రముఖులు, వైకానస సంఘీయులు పాల్గొన్నారు.